నవీన్ ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే కంగువా మూవీ రిలీజ్ అయిపోయింది అండ్ ఈ సినిమా ఒక 500 crores బడ్జెట్ అనుకోవచ్చు. 400 to 500 crores బడ్జెట్లో నిర్మించారు. అన్నీ బాగున్నాయి కానీ అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా 2000 crores వరకు వెళ్తుంది అనుకున్న. ఫస్ట్ డే టాక్ చూస్తేనేమో మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. పచ్చిగా చెప్పాలంటే కొన్ని థియేటర్స్ కొంచెం ఖాళీగానే ఉన్నాయి. మరి నువ్వు చూసినావు కదా, నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. అంటే బేసిక్గా ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ప్రొడ్యూసర్స్ చాలా కాన్ఫిడెంట్గా వచ్చారు. అంటే ఒక బెస్ట్ తమిళనాడు నుంచి ఇప్పుడు దాకా ఒక 1000 కోట్ల సినిమా లేదు, ఒక 2000 కోట్ల సినిమా లేదు. అక్కడ హైయెస్ట్ వచ్చి 800 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా 2.0 రజనీకాంత్ గారిది, శంకర్ గారిది. సో దాని తర్వాత దాన్ని కొట్టే సినిమా పొన్నియిన్ సెల్వన్ అని తీశారు. అది కూడా 700-800 దగ్గర అయిపోయింది, 2 పార్ట్లు కలిపి. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందల్లా ఫస్ట్ 1000 కోట్ల సినిమా ఒకటి కావాలి. 2000 అనేది తర్వాత, అది బాహుబలి 2 టచ్ అనేది తర్వాత చేయొచ్చు. ముందు 1000 కోట్లలోకి వెళ్తే ఒక హీరో అయినా తమిళ వాళ్ళకి కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. వాళ్ళకి ఎందుకు మైనస్ జరుగుతుందంటే వాళ్ళు మన సినిమాలను ఎక్కువ ఎంకరేజ్ చేయరు, బట్ మనం మాత్రం వాళ్ళ సినిమాలు ఎంకరేజ్ చేస్తాం. ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు వచ్చారు 1000 కోట్లు వస్తాయి ఈసారి ఈ సినిమాకి అని చెప్పి. అయితే సినిమా ఎట్లా ఉందంటే ఫస్ట్గా విజువలైజ్గా చాలా బాగుంది. అంటే ఎంత పెట్టాలో డబ్బులు అంత పెట్టేశారు సినిమా కోసం. డైరెక్టర్ గారికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డబ్బులు పెట్టి ఎలా తీసుకోండి అలా తీసుకొని ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా ఉందన్నమాట. కొన్ని 90% సినిమా అంతా హాలీవుడ్ లెవెల్ అనిపించింది నాకైతే. అంటే పడవ మీద వచ్చే షార్ట్స్ కానీ, అండర్ వాటర్ షార్ట్స్ కానీ, క్రోకోడైల్తో వచ్చే ఫైట్ కానీ, మంచులో వచ్చే అమ్మాయిలతో ఫైట్ ఉంటుంది, ఆ అమ్మాయిలందరూ కలిసి చేసే ఫైట్ ఒకటి అట్లా. ఇంకా చెప్పాలంటే మెయిన్ సాంగ్స్ అన్నీ కూడా డిఎస్పీ గారు ప్రాణం పెట్టారని చెప్పొచ్చు. విజువలైజ్గా చాలా బాగున్నాయి. ఏది నాయిక అనే సాంగ్ ఒకటి, ఫైర్ సాంగ్ ఒకటి, అట్లా అడవిలో ఒక సాంగ్ ఉంటుంది చిన్నపిల్లడితో, ఆ సాంగ్ ఒకటి, అన్నీ కూడా విజువలైజ్గా చాలా స్పెక్టాక్యులర్ అని చెప్పొచ్చు. అంటే స్క్రీన్ మీద మనం పెట్టిన రూపాయికి బాగుందిరా అవుట్పుట్ అనే విధంగా ఉంది. అయితే తప్పు ఎక్కడ జరిగిందంటే సినిమాలో అసలు మెయిన్ ప్లాట్ వర్స్ట్గా ఉంది. ఓకే, అర్థమైంది. అంటే ఇంత డబ్బులు పోసి మనం చెత్తబొట్లో పోసినట్టు అయింది అనమాట. సో చెప్పే స్టోరీ అంటే ఇప్పుడు 2004లో ఒక పిల్లోడిని కాపాడాలి హీరో. ఆ స్టోరీలోంచి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు. ఏదో 90s పాత జనరేషన్, పాత ఫ్లాష్ బ్యాక్ లోకి వేరే జనరేషన్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏంటంటే మళ్ళీ సేమ్ పిల్లోడిని అక్కడ హీరో కాపాడాల్సి వచ్చే క్యారెక్టర్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండిట్లో ప్యారల్ గా ఎలా కాపాడాడు, అది మొత్తం చూపిలా ప్యారల్ గా. ఫస్ట్ ఒక ½ an hour ఈ యంగ్ స్టోరీ ఉంటుంది, 2004 స్టోరీ. మిగిలిందంతా పాత స్టోరీ ఉంటుంది అనమాట. అంటే ప్లాట్ తోనే పోయిందంట సినిమా. అది రొటీన్ స్టోరీ. అంటే ఆల్రెడీ 7th Sense లో చూపించారు. కాకపోతే అక్కడ ఏమైందంటే 7th Sense లో ఒక పాయింట్ ఉంటుంది, ఏది ఒక రోగాన్ని వాళ్ళు పరిచయం చేశారు దేశానికి. ఇక్కడ అసలు ఏమీ లేదు, జస్ట్ ఆ పిల్లోడిని కాపాడేదే 2 పార్ట్లలో చూపించడం. స్టోరీ దగ్గర మైనస్ అయిపోయింది సినిమా. అండ్ సూర్య గారు ఈ గెటప్ ఉంది కదా, అస్సలు ఫెంటాస్టిక్ యాక్టింగ్ అని చెప్పొచ్చు అయింది. అంటే ఇందులో కొంచెం రొటీన్ గా అనిపించారు కానీ అసలు ఆ లుక్స్ లో గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన ఫేస్ యాక్టింగ్ అని, ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతిదీ కూడా రగదీసేశారని చెప్పొచ్చు సూర్య గారి యాక్టింగ్. ఆయన యాక్టింగ్ కోసం కూడా మనం వెళ్ళొచ్చు సినిమాకి, అదొక రీజన్. ఇంకోటి వీళ్ళకి యాక్చువల్లీ స్క్రీన్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారంట కదా, అది కూడా నిజమేనా? అట్లా ఏం లేదు, మొత్తం 1 man షో సూర్య గారిది. ఇందులో ఈ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ అయినా 1 man షో. అది ఎందుకంటే ఆ కథ ప్రకారం అట్లా వచ్చింది. సో ఈ క్యారెక్టర్ టైం తక్కువ ఉంటుంది, ఆ క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుంది కదా. సో ఇట్లా మన దేవరా చూసాం కదా మనం, అందులో ఒక 4 గ్రామాలకి ఆయుధ పూజ అని చెప్పి 4 గ్రామాల కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ కూడా ఒక 5 గ్రామాల కాన్సెప్ట్, 5 కొండల కాన్సెప్ట్ అనమాట. 5 కమ్యూనిటీస్, దాంట్లో ఒక కమ్యూనిటీకి లీడర్ ఇతను. సో వాళ్ళ జాతిని కాపాడుకునే స్టోరీ. వాళ్ళ ఎవరి నుంచి అపాయం ఉంది, బ్రిటిషర్స్ నుంచి ఉంటుంది, వాళ్ళ పక్కన ఉన్న మిగిలిన వాళ్ళ నుంచి కూడా ఉంటుంది అనమాట. కాపాడుకోవాలి. అతను ఏం చేస్తాడు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అట్లా చేసి సినిమా ఆద్యంతం చాలా బాగా చేశారు అన్నమాట. యాక్టింగ్ అయితే ఆయన మీద వంక పెట్టడానికి లేదు. ఎటు చేసి ఓన్లీ మైనస్ పాయింట్ మెయిన్ స్టోరీ వీక్ అనమాట. అంటే హీరోయిన్ దిశా పట్నానికి ఏమైనా బెటర్ లేదు, ఒక సాంగ్కి అంతేనా? ఒక సాంగ్ ఒక సీన్కి ఉంది అంతే. ఓకే, ఎక్కువ ఏం లేదు. అండ్ ఇంకోటి, తెలుగు ఆడియన్స్లలో సూర్యకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, కానీ ఇక్కడ మల్టీప్లెక్స్లలో కొన్ని ఏరియాస్లలో ఆయనకి థియేటర్స్ ఇవ్వలేరంట. అందువల్ల కూడా కొంచెం ఈ సినిమాకి యాక్చువల్లీ నైట్కి నైట్ ఏం జరిగిందంటే డిస్ట్రిబ్యూటర్స్కి థియేటర్స్ వాళ్ళకి కొంచెం క్లాషెస్ వచ్చినాయి. అవి నిన్న నైట్ రిలీజ్కి దగ్గరగా ఉన్నప్పుడు నిన్న నైట్ క్లాషెస్ పూర్తయి మళ్ళీ అక్కడ వాళ్ళ అగ్రిమెంట్కి వచ్చారనమాట. సో నైట్కి నైట్ ఓపెన్ చేయడం వల్ల ఎవరికి తెలియలేదు మల్టీప్లెక్స్లో ఉంది అని చెప్పి. సో ఈరోజు నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్కి పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమా అయితే ఆడే సినిమా, ఇది మరీ వర్స్ట్ అని తీసి పడేలేం. సో ఆడియన్స్ అంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా చూడాలి. ఇవాళ ఫ్యాన్స్ చూస్తారు, సినిమా లవర్స్ చూస్తారు, బట్ మిగిలిన ఆడియన్స్ వీకెండ్కి చూస్తే కనుక డెఫినెట్లీ 1000 కోట్ల దాకా వెళ్ళే సినిమా అయితే అవుతుంది. కానీ ఆ ఒక్క స్టోరీ పాయింట్ బాగాలేదనే పాయింట్ మీద మనం బాగాలేదని చెప్పలేం. సో ఎందుకంటే కొన్ని సినిమాలు ప్రెజెంటేషన్ తో హిట్ అయినా చాలా ఉన్నాయి, స్టోరీ ఏం లేకపోయినా కానీ. అంటే స్టోరీ ఒక్కటే తీసేస్తే మొత్తం ఓవరాల్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న. అసలు ఇంకొకటి ఏంటంటే మెయిన్ హైలైట్ డిఎస్పీ గారు.
ఆయన ఆయువు పట్టు అని చెప్పచ్చు, బ్యాక్ బోన్ అని చెప్పచ్చు సినిమాకి. ప్రతి సీన్ టు సీన్ నేను వింటూ ఉన్నా క్లారిటీగా, ప్రతి సీన్కి బీజిఎం అదరగొట్టేశారు. సాంగ్స్ కానీ ఆ సాంగ్స్ విజువలైజేషన్ కానీ మొత్తం ఎంత చేయాలో ఆయన అంత చేశారు. మరి ఆయన్ని పుష్ప 2లోంచి ఎందుకు తీసేశారు అనేది ఆ టీంకే తెలియాలి. అంటే ఈ సినిమాకి మటుకు బీభత్సంగా న్యాయం చేశారు ఆయన. సో అంటే ఆయన డైరెక్టర్ గారు సూర్య గారు ఎంతో, ఆయన కూడా అంత అనమాట. వీళ్ళు ముగ్గురే నిలబడి చేసుకున్నారు సినిమాని. సో మళ్ళీ శివ గారి నుంచి ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా కూడా తీయగలరా సినిమా. అసలు ఆయన అన్ని కమర్షియల్ సినిమాలు కదా, ఈ జోనర్ లో కూడా సినిమా చేయగలరా అని అందరూ షాక్ అయ్యే విధంగా ఉంది సినిమా అయితే. సో చూద్దాం మరి, ఎందుకంటే సండే వరకు టైం ఉంది కాబట్టి మేబీ ఆ వీకెండ్ తర్వాత పబ్లిక్ టాక్ తోని బాగుంది. ఇప్పుడు ఎవరన్నా చూసినా అబ్బాయి బాగాలేదనే మాట రాదు, ఎందుకంటే యావరేజ్ అని చెప్తారు, లేదంటే ఏదో వంక చెప్తారు, కానీ బాగాలేదని అయితే ఒక్కళ్ళు కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు కష్టం కనపడుతుంది స్క్రీన్ మీద. సో ఎందుకంటే తీసి పరిసే సినిమా అయితే కాదు. సో జనాలు వెళ్ళి ఇంకా సూర్య గారి మీద ఆయన అటెంప్ట్ ఖచ్చితంగా మంచి అటెంప్ట్ చేస్తారు కాబట్టి జనాలకు ఆ ఫీల్ ఉంటే వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూస్తే కనుక విజువల్ ఫీస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 400 రూపీస్ టికెట్ పెట్టినా కూడా వర్తబుల్ విజువల్ ఫీస్ట్ అనమాట. ఓకే.